హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చికెను గోంగూర వండుకుంటున్నామండి. ఎలా వండుదామో చూద్దాం రండి. ముందుగా చికెన్ అరకిలో తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడగాలండి. చికెను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గోంగూర కూడా ఒలుసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. అరకిలో కూరకి 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అరకిలో గోంగూరకి 200 గ్రాముల దాకా ఉంటుందండి. గోంగూర అది సరిపోతుంది అరకిలోకి. ముందుగా ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. చూసారా, లేత గోంగూర కదా, త్వరగా ఉడికిపోతుంది మనకి. అసలు ఇంకా మెదపక్కర్లేదండి, అంత చక్కగా మెత్తగా అయిపోయింది. బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కే వరకు ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందండి. 3 పచ్చిమిర్చి ఎంత తీసేస్తున్నానంటే కొంచెం ముందుగా వేసేసాను అనుకో కారం ఎక్కువ అవుద్దండి, మెత్తగా అయిపోతాయి కదా. అందుకని 3 తీసి లాస్ట్లో వేస్తాను నేను. 3 వేసి ఉల్లిపాయ ముక్కల్లో ఇలా వేపుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి ఘాటు కూడా ఉల్లిపాయల్లోకి దిగి ఉల్లిపాయలు తీయదనం లేకుండా కమ్మదనం తీసుకొస్తుంది. ఉల్లిపాయ త్వరగా వేగాలి అంటే కొద్దిగా ఉప్పు వేసి కూడా వేపుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూసారా, చక్కగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. పద్దాక చెప్తున్నాను అనుకోకండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడే చక్కగా రోట్లో దంచుకొని వేసుకోండి. రోట్లో అయినా పర్వాలేదు, మిక్సీలో అయినా పర్వాలేదు. మనం ఇంట్లోనే ఉంటాం కదండి, వీలైనంత వరకు ఇలాగ అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడు జాబులకు వెళ్ళిన వాళ్ళు అనుకోండి, తప్పదు, వాళ్ళకి పాపం ఖాళీ ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఎలాగైనా ఒక వారానికన్నా చేసి పెట్టుకోవాలి. అంతేకాని నెలల తరబడి చేసి పెట్టుకోవద్దు. వాళ్ళ వారానికి ఒకసారి ఖాళీ ఉంటుంది కదా, అలాంటప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తింటే ఎక్కువ మంచిది కాదు కదండి. ఏదన్నా సరే వారం 4-5 రోజులు పెట్టుకొని అసలు ఎవ్వరూ ఫ్రిడ్జ్లో తినొద్దండి. అప్పటికప్పుడు చేసుకొని తినటం ఎంతో ఆరోగ్యం మంచిదండి. చలికాలం ఇంకా మంచిదండి, వేడి వేడిగా వండుకొని తిన్నా. వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అలా చేసుకోండి. ఇదిగోండి, చికెన్ వేసాను కదా, శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు బాగా పట్టించి ఇలా మగ్గపెట్టుకోవాలి. నీళ్ళు లేకుండా మగ్గపెట్టుకోవాలండి. మూత పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయినాయి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు వాటర్ లేదు ఇంకా కూరలో. 2 స్పూన్లు కారం వేసానండి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టించేద్దాం. ఇలా కలుపుకొని 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. మగ్గింది కదా, వాటర్ పోసేద్దాం. 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. చికెన్ గోంగూర చాలా బాగుంటుంది. గోంగూర కలిపేసుకున్నాము, కూర మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల్లో కూర మనకి దగ్గరగా ఉడికిపోతుంది. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసి మనం మసాలాలు వేసుకుందాం. కూర దగ్గరికి వచ్చింది కదండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా వేసుకుందామండి. మసాలా ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి మసాలా తక్కువ వేసుకుంటేనే మంచిది. మనకు గోంగూర రుచి బయటకు వస్తుంది, లేకపోతే గోంగూర రుచి అంత తెలియదు మనకి. తక్కువ మసాలా వేసుకుంటే గోంగూర పుల్లగా చాలా బాగుంటుందండి. చక్క దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా గోంగూర, అది తీసుకొచ్చి ఇందులో వేసుకుందాం. ఇది ముందు కూరలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వేయకండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. గోంగూర వేసిన తర్వాత పద్దాక కలిపేసాం అనుకోండి, అడుగు పడుతుందని చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి. ఆల్రెడీ మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి గోంగూర ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది. మొత్తం గోంగూరకి చికెను బాగా కలిసే వరకు ఇలా నెమ్మదిగా కలుపుకొని మొత్తం ముక్కలకి పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ పులుపు చికెన్కి పట్టి చికెన్ ముక్కలు చాలా బాగుంటాయి ఇందులో తింటుంటే పుల్లగా. ఒక 10 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, చక్కగా ఉడికింది చికెన్ గోంగూర. చేయడం కూడా చాలా ఈజీ కదండి. గోంగూర ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, అంతేనండి, కమ్మనైన చికెన్ కూర మనకు రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, చక్కగా ఉడికింది చికెన్ గోంగూర. చేయడం కూడా చాలా ఈజీ కదండి. గోంగూర ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, అంతేనండి, కమ్మనైన చికెన్ కూర మనకు రెడీ అయిపోతుంది.
ఒక గిన్నెలో తీసేసుకొని చక్కగా వడ్డించుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం పెట్టుకొని చికెను గోంగూర వేసుకొని తినండి. మీకే అనిపిస్తుంది ఇంత రుచిగా ఉంటుందా అనేసి. తిన్న తర్వాత మీకు అనిపిస్తుంది పద్దాకంగా చికెను గోంగూర వండుకుంటే బాగుందేమో ఇవాళ అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు పచ్చడి ఏమైనా కావాలి అంటే మన ఛానల్లో కింద లింక్ ఇచ్చామండి. ఆర్డర్ పెట్టుకోండి. పచ్చడి మీ ఇంటి ముందుకు వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.